ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్నశాస్త్రంలో జానకిరామ్ చూడు, మకర రాశి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అనుకున్న కోరిక, చేసే పనిది, ఫ్యూచర్ది, లైఫ్ది, విదేశయాన యోగ బలంది, రాజకీయ రంగంది, సినీ రంగంది, కళారంగంది, టీవీ రంగంది, యుద్ధ రంగంది, అనుకున్న కోరికది, కళారంగంది. వాహ్, సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిందండి వారి జాతకంలో. మకర రాశి వారికి లక్ష్మీదేవత వచ్చింది, సరస్వతి వచ్చింది. చాలా అదృష్టమైన జాతకం ఉంది మకర రాశి వారి జాతకంలో. 7.5 సంవత్సరాల శని వెళ్ళిపోయింది. కానీ మాత్రం శని వెళ్ళిపోయినా శని మచ్చ పోలేదండి, ఛాయ పోలేదు, నీడ. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం, వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంది వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం గృహ నిర్మాణాలను చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. స్థలం తీసుకోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వాహనం తీసుకోవాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కళ్యాణం చేయాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవు. గత 7.5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు వారు. ధన విషయంలో, రణ విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, అలాగే మాత్రం అన్నదమ్ముల విషయంలో, పర్సనల్ లైఫ్లో చాలా ఇబ్బంది పడ్డారు. ఒక ప్రాణ నష్టం జరగడం తప్ప అన్నీ జరిగినాయి వారి పేరు మీద. రాజకీయ రంగంలో కూడా చాలా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినాయి. ఉద్యోగస్తులు కూడా మాత్రం చాలా వరకు నష్ట మార్గాలు జరిగిపోయినాయండి. వ్యాపారస్తులు కూడా నష్ట మార్గాలు జరిగిపోయినాయి. గత జరిగిపోయింది. ప్రజెంట్ బాగుందా లేదా అని ఆలోచన చేస్తున్నారు. ప్రజెంట్ బాగుంది వారి పేరు మీద. ఎల్నాటి శని పోయింది అని వీరికి అర్థమైంది. కానీ మాత్రం తెలిసింది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం, కానీ నీడ అనేది పోలేదు. శనేశ్వరుడు పోతా ఒక మచ్చ వేసి పోతాడండి ఎవరికైనా సరే, ఏ దేవుళ్ళకైనా. ఒక ఆంజనేయ స్వామికి తప్ప అందరి దేవుళ్ళకు ఒక మచ్చ పెట్టి పోయిండు, బొట్టు పెట్టి. ఆ శని ఛాయ వీరి మీద ఉన్నది. అందువలన మాత్రం ఇంక కొన్ని రోజులు ఇబ్బందులు తప్పవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహాల్లో వీరికి 8 గ్రహాలు బాగున్నాయండి. 9లో 8 గ్రహాలు బాగున్నాయి. ఒక్క గ్రహం బాగాలేదు వీరి జాతక బలానికి. ఒక గ్రహం మాత్రం ఎటు కాకుండా ఉంది, శత్రుమిత్రుల మధ్యలో ఉంది. ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం చూడాలంటే మాత్రం కరెక్ట్గా గురుగ్రహం మంచిగా లేదు. శనిగ్రహం మాత్రం ఎటు కాకుండా ఉంది. గురుగ్రహం మంచిగా లేనందువలన ఎంత ధనం వచ్చినా మంచి నీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటాయి. ఒక రోజు ₹1,00,00,000 చూసిన మనిషి ఇంకో రోజు ₹100 చూడలేడు. అసలు పరిస్థితి ఉంటుంది.